అందరికీ నమస్తే. నేను మాధురి. మీకు నేను ఎక్కువగా ఫామ్‌లో ఉండే ఇల్లుని మాత్రమే చూపించాను కదా! ఇది హైదరాబాద్‌లో మేము ఉండే ఇల్లు. కొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ ఎక్కువగా ఫామ్‌లో ఉన్న ఇల్లుని మాత్రమే చూపిస్తుంటాను. మాకు హెలికోనియా ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నాకది చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటది అని నేను ఎక్కువగా వేసుకుంటుంటాను. ఇది తమలపాకు చెట్టు. మీకు ఫామ్‌లో గూడా చూపిస్తుంటాను గదా! అప్పుడప్పుడు కషాయాలు చేసుకుంటాను అని. ఇది మా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి పెట్టాను చూడండి. ఎంత పైకి పెరిగిపోయిందో క్రీపర్ అంతా గూడా 2 ఫ్లోర్స్ పైకుంటదనమాట. ఇంటికి అందం మొక్కలే అనిపిస్తది. రకరకాల మొక్కలు వేసుకోవడమే చాలా మంచిగా అనిపిస్తది గదా! కిచెన్‌లోనైనా, హాల్‌లోనైనా ఎక్కడైనా అక్కడక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కానీ, మొక్కలు గానీ అట్లా పెట్టుకుంటే వాటిని చూసినప్పుడు అదొకలాంటి పీస్‌ఫుల్‌నెస్ అనిపిస్తదనమాట మనసుకు. సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు కొన్ని పొటాటోస్ హార్వెస్ట్ చేశాం గదా! అయితే కొన్ని పొటాటోస్‌ని ఏం చేశామంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మొక్కల్ని అట్లాగే అంటే లోపల దుంప కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కప్పి ఉంచినామనమాట. అయితే మళ్ళీ తీసి చూస్తున్నాం గానీ కొంచెం పురుగైతే బానే కొట్టేసింది. మేము యాక్చువల్‌గా ఈ పొటాటో పంటని అక్టోబర్ 16న వేసుకున్నాము. మళ్ళీ నేను అమెరికా ఎళ్లి వచ్చిన తర్వాత నవంబర్‌లో చూస్తే చాలా బాగా వచ్చినాయి. నేను అనుకున్నాను మినిమమ్ 20 కేజెస్ అయితే కంపల్సరీ తీయగలుగుతా అని అనుకున్నా. చివరికి చూస్తే కనీసం 5 కేజీలు కూడా రాలేదు. ఈ పంటను పండించాలి అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలి. అయితే నేను ఒక ఫార్మర్‌కి ఫోన్ చేస్తే ఏమన్నారంటే, వాటర్ ఎక్కువ ఇచ్చినందువల్ల ఇట్లాగ అయింది అని చెప్పారు. మా చేతులారా మేము పంటనైతే పాడు చేసుకున్నాము. వాటర్ ఎక్కువ ఇవ్వడం ఒకటి, తర్వాత ఈ మామిడి మొక్కలకు మధ్యలో పెట్టాం గదా! వాటిలో ఎండ సరిగ్గా రాలేదు అస్సలు. కనీసం ఈ సైజులో 2 పొటాటోస్ ఇప్పుడు దీనికొచ్చాయి గదా! ఈ మాత్రం వచ్చినా గూడా వచ్చేవి. కాపోతే ఆ మాత్రం సైజ్ కూడా రాలేదు. అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి. బాగా కుళ్ళిపోయిందనమాట వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల. మాయిశ్చర్ కంటెంట్ అనేది భూమిలో ఎక్కువైపోయింది మొత్తం. ఈ మామిడి మొక్కల మధ్య ఎండ ఎక్కువగా రాదొకటి. మనం తడి ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు తడి ఉండిపోతుందనమాట లోపల. పైకి చూడ్డానికేమో ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. మేమేమో పైన ఎండిపోతుంది గదా అని చెప్పి నీళ్లు పెడుతున్నాం. ఆ నీళ్లు పెట్టడం వల్ల ఏమైందంటే చూడండి ఇది పాతగడ్డ. పాతగడ్డ గూడా బానే ఉంది. కొన్ని మాత్రం కుళ్ళిపోయాయి. ఇట్లా కొన్ని చిన్న చిన్నగా వచ్చాయసలు. కనీసం ఇట్లా ఒక్కొక్క మొక్కకు 3, 4 అట్లా వచ్చినా గూడా సైజ్ బాగొచ్చినా గూడా బావుండేది. ఈ దుంపను జూస్తే మీకనిపిస్తది. చిన్నగా పురుగు కొట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్స్‌పీరియన్స్ అయ్యే కొద్దీ మనకు కూడా తెలుస్తది. నెక్స్ట్ ఇయర్‌కి ఎట్లా చేయాలి, ఏంటి అనన్నది. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఎండ బాగా తగిలే ప్లేసెస్‌లలో వేసుకోవాలి. ఈ ప్లేస్‌లో అయితే ఎండ బాగా తగలలేదొకటి. మాకు తర్వాత బెడ్ గూడా బాగా హైట్ వేసుకున్నామనమాట. బెడ్‌కి మధ్యలో గూడా గ్యాప్ చాలా ఇచ్చుకున్నాం. అట్లా ఇచ్చుకోకూడదనమాట. బెడ్‌కి మధ్యలో గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే, మేము డ్రిప్ ద్వారా ఇయ్యలేదు గదా వాటర్. కాలువల ద్వారా ఇచ్చినప్పుడు ఏమైతదంటే, ఆ గ్యాప్ మధ్యలో నీళ్లు మొత్తం నిండేంత వరకు ఇచ్చేసరికి బాగా తడి ఎక్కువైపోయిందనమాట. ఆరడానికి గూడా చాలా టైం పట్టింది. పైన మాత్రం బాగా ఎండిపోయినట్టుగా అనిపించేసరికి మేము ఎండిపోయింది గదా అని చెప్పి నీళ్లు ఎవ్రీ 4 డేస్‌కి, 5 డేస్‌కి ఇవ్వడం స్టార్ట్ చేశాం గానీ, అట్లా ఇవ్వకూడదు. డ్రిప్ ఉంటే చాలా మంచిది. లేకపోతే ఏంటంటే, ఒక బెడ్‌కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చుకోకుండా కొంచెము వాటర్ ఇచ్చుకుంటే సరిపోయేది. అందుకని చెప్పి చాలా తక్కువొచ్చింది మాకసలు ఈల్డ్. 5 కేజెస్ కూడా తీయలేకపోయినాం ఈసారి పొటాటోని మాత్రం. నెక్స్ట్ ఇయర్ బాగా మేము జాగ్రత్తగా పండించాలని అనుకుంటున్నాము. పండగ రోజు హార్వెస్ట్ చేసినప్పుడేమో ఒక 3-4 కేజెస్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఇప్పుడు మోర్ దాన్ 2 కేజెస్ వచ్చినాయి. కాకపోతే సైజ్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఈ సీడ్ తీసుకొనొచ్చినప్పుడు నేను లేననమాట. ఎక్కువ శాతం రెడ్ పొటాటో సీడే వచ్చిందనమాట మాకు. ఆ రోజు మెయిడ్ రాలేదనమాట. పనంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది.
నేను ఎప్పుడు కూడా బియ్యం ఉడికిన తర్వాత ఇట్లా గంజి వార్చే అన్నం చేస్తాననమాట. నేను ఎప్పుడు కుక్కర్‌లో పెట్టను అన్నము. ఎప్పుడైనా బయటే చేస్తాను. మాకు చిన్నగున్నప్పటి నుంచి కూడా అట్లాగే అలవాటు. ఇంకొకటి ఎప్పుడైనా గానీ అన్నము చాలా సాఫ్ట్‌గా వస్తదనమాట. ఇట్లా వార్చి చేయడం వల్ల. అన్నము గంజి వార్చిన తర్వాత ఇట్లా స్టవ్ మీద కొద్దిసేపు సిమ్‌లో పెట్టి మగ్గబెడతాం. ఒక్క రోజంతా ఉన్నా గూడా 2 రోజులైనా గూడా అన్నం పాడవదనమాట అట్లా చేస్తే. ఇంకొకటి గంజి వార్చిన అన్నం తింటే లావెక్కరు అని అంటారు. బట్ అది ఎంతవరకు నిజం అన్నదైతే నాకు తెలీదు. ఇట్లా హోల్ ఉన్న పొటాటోస్‌ని కూడా కట్ చేసైతే చూస్తాను. వేస్ట్ ఎందుకు చేయాలి అని అనుకుంటున్నా. నేను ఆ రోజు ఆలు మేతి కర్రీ అయితే చేస్తున్నాను. ఈ టమాటాలు కాశీ టమాటాలనమాట. ఇవి మేతి కూడా నేను తోట నుంచే తెచ్చాను. కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ తోటలో పండినవే అనమాట. ఆనియన్స్ అయితే అయిపోయి అనమాట. ఈ ఇయర్‌కి ఇంకా అయిపోయినాయి. మళ్ళీ వేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి మార్చ్ అవుతదనుకుంటా. ఆనియన్స్ వచ్చేసరికి ఉగాదికి వస్తాయనుకుంటా. నేనేం చేస్తున్నానంటే చిన్న చిన్నవన్నీ కూడా మొత్తం ఆ రోజు కూర చేస్తున్నా. పెద్ద పెద్దవి ఎవరైనా అడిగితే సేల్ చేసేస్తామనమాట. ఇక్కడ కమ్యూనిటీలోనే తీసుకుంటారు. ఈ చిన్న పొటాటోస్‌తో దమ్మాలు చేస్తే కూడా చాలా బావుంటుంది. అయితే ఎప్పుడైనా మనకు టైం లేదనుకోండి, ఈ చిన్న చిన్న పొటాటోస్‌ని జస్ట్ బాగా కడిగేసి, జస్ట్ కొంచెం ఆయిలేసి, అందులో వేసేసి కారం, ఉప్పు, పసుపు వేసేసి తిన్నా గూడా చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీల్లోకైనా గానీ, సైడ్ డిష్‌కైనా గానీ చాలా బావుంటున్నాయి ఇవి. ఆ రోజు నాకసలు ఓపిక కూడా లేకుండింది. అందుకోసమని ఈ చిన్న పొటాటోస్ తోటి కర్రీ చేస్తున్నా అనమాట. ఇదేమి నేను చేసే కొత్త రెసిపీ ఏం గాదు. నార్మల్ రెసిపీ అంతే. నేను పొటాటోస్ పీల్ తీయకుండా చేస్తున్నాననమాట కర్రీ ఆ రోజు. అందుకోసమని బాగా వాష్ చేయాల్సొచ్చింది. మనం ఫామ్ నుంచి ఇట్లా తీసుకొచ్చాము, చేస్తున్నాం కాబట్టి ఇసుక చాలా ఉండిందనమాట. మనకు బయట తీసుకొచ్చేవైతే వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసుంటారు. మళ్ళీ ట్రాన్స్‌పోర్టేషన్‌లో అక్కడ ఇక్కడ పోయినప్పుడు మట్టి అంతా పోయుంటది గదా! దీనికి మాత్రం చాలా మట్టి ఉండిందనమాట. అందుకే బాగా ఒక 5, 6 సార్లు కడిగినా కూడా పోలేదు. ఎంత ఫ్రెష్ పొటాటోసో చూడండి. దానికి రూట్ కూడా అట్లాగే ఉంది. ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు చెప్పలేము అసలకి. మనం నిజంగా ఇవి పెంచుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. కాకపోతే మనకి ఎక్కువ రాకపోవచ్చు. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఒక హాఫ్ కేజో, కేజో అయితే కంపల్సరీగా వస్తాయి. నేను వంట చేయడమే నేను 2:30కి మొదలుపెట్టాననమాట. ఇంట్లో పనంతా అయిపోయేసరికి చాలా టైం పట్టింది నాకు. నాటు టమాటాలు చూడ్డానికి అందంగా ఉండకపోవచ్చేమో గానీ, దాని రుచే వేరు. అసలు ఈ కాశీ టమాటా చూడండి, ఈ విత్తనము జస్ట్ ఊరికే అట్లా కుండీలో గానీ, పక్కన మట్టిలో వేసేస్తే వితిన్ 1 వీక్‌లోనే మొత్తము అవి సాప్లింగ్స్ వచ్చేస్తున్నాయి. పీల్ తీయట్లేదు కాబట్టి చాలా సార్లు కడగాల్సొచ్చింది. 4, 5 సార్లు కడిగినా కూడా పోకపోతే మళ్ళీ కడిగాను. అప్పుడు గానీ క్లీన్ అవ్వలేదు. మనము ఏ గిన్నెైనా తీసుకోండి. అది ఇత్తడైనా కావచ్చు, ఇంకా రేటు ఎక్కువ పెట్టింది ఏదైనా కావచ్చు. మట్టి పాత్రల్లో వండిన టేస్ట్ ఏ దానికి రాదు. మనం ఇంకా మట్టి కుండలు వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడా మట్టి కుండలు చేసే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. మనము అవి తక్కువ రేటు ఉంటాయి. మనం ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన పని లేదు. కొన్ని పగిలిపోయినా పర్వాలేదు, పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్తవి కొనుక్కోవచ్చు. మనం ఎంత కాస్ట్లీవి కొన్నప్పటికీ మట్టి కుండ టేస్ట్ మాత్రం దాందే అనమాట. దాని ప్రత్యేకత దానిదే. చెక్కగానుగ నూనె వాడితే మనం కొద్దిగా వేసుకున్నా సరే దాని టేస్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట. మనం రీఫైండ్ ఆయిల్స్ ఇంత పోసుకున్న టేస్ట్ ఒకటే. చెక్కగానుగ నూనె కొంచెం వేసుకున్నా దాని టేస్ట్ బాగుంటుందన్నమాట.
ఆలుగడ్డలు చిన్నగా ఉన్నందువల్ల కోయడానికి మనం కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇట్లా పుచ్చున్నాయి గదా! పుచ్చు అంటే పురుగు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది గదా! కట్ చేసిన తర్వాత మనము ఏదైనా పుచ్చు ఉంటే ఆ పార్ట్ అంతా తీసేసి బాగున్న పార్ట్‌ని వాడుకున్నాననమాట నేను. ఎందుకంటే కష్టపడి మనం పండిస్తాం గదా! చాలామంది మిద్దె తోటల్లో గూడా పండిస్తుంటారు గదా! వాళ్ళు కష్టపడే పండించుంటారు గదా! ఏదైనా కొద్దిగా పుచ్చున్న పార్ట్‌ని పక్కకు తీసేసి వాడుకుంటాం గదా! ఎవ్వరమైనా గానీ, ఆ కష్టం వాల్యూ ఏందో మనకు తెలుస్తది గాబట్టి. మనం అందుకనే రైతు బజార్‌కో, ఎక్కడికో బయట మార్కెట్‌కెళ్ళినప్పుడు ఏదైనా పుచ్చు కొంచెం కనిపించినా గూడా మనం అస్సలు ఊరుకోం. అన్నీ ఏరిపారేస్తాం గదా! అసలు వాళ్ళు గూడా ఎంతో కష్టపడే పెంచుంటారు గదా! అసలు వాటిని. కాబట్టి అప్పుడప్పుడు రైతుల దగ్గర మరీ ఎక్కువ ఏరిపారేయగూడదు. సూపర్ మార్కెట్‌లలో అంటే వాళ్ళు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి అక్కడ చేసినా ఏముండదు గానీ, పాపం రైతులు మాత్రం అసలు చాలా తక్కువ రేటుకే అమ్ముతారు. ఈ టమాటా బాగా మెత్తగా ఉడికిపోతదనమాట. ఉడికిన తర్వాత మనకి నాటు టమాటాలు ఏవైనా తోలు పల్చగా ఉంటది గాబట్టి, అవి ఒక చుట్టుకుపోతదనమాట ఇట్లా పొడవుగా. మామూలుగా అయితే హైబ్రిడ్ టమాటా అయితే అట్లాగే గడ్డ అట్లాగే ఉంటది. ఇవి చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట కాశీ టమాటా. ఒక్క టమాటా వేసుకున్నా చాలు పుల్లగా ఉన్నాయి. అయితే ఈ పొటాటోస్ మాత్రం చాలా చిన్నగుండడం వల్ల నాకు కట్ జేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంది. అసలు చేతిలో పట్టుకోవడానికి గూడా మ చిన్నగా ఉన్నాయి గదా! చాలా టైం పట్టింది. అసలు చేతిలో పట్టుకోవడానికి కూడా రాలేదు. ఈ పసుపు పోయిన సంవత్సరందనమాట. మేము లాస్ట్ ఇయర్ పసుపు పండించుకున్నాం గదా! నేను పసుపు మేమెట్లా కట్ చేసినాము, ఎట్లా ఎండబెట్టినాము అన్నది గూడా మీకు వీడియో పెట్టాననమాట. ఎవరైనా కావాలిస్తే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. ఆ వీడియో చూడొచ్చు. 1 ఇయర్‌కి సరిపడా పసుపయితే మాత్రం నాకు వచ్చిండింది. లాస్ట్ టైమ్ అసలు పసుపనేది నాకు పండనే లేదు సరిగ్గా. అయినా కూడా నాకు సంవత్సరానికి సరిపడా పసుపయితే వచ్చిందనమాట. ఆ రోజు అసల ఓపిక ఏమి లేకపోవడం వల్ల ఇట్లాగా చేశాననమాట కర్రీ. లేదంటే కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తే పచ్చి కొబ్బరో, ఎండు కొబ్బరో వేస్తే టేస్ట్ గూడా బావుంటది. కాపోతే నాకు మళ్ళీ అది కట్ జేసి మిక్సీ పట్టుకునేంత ఓపిక కూడా లేక నేను జస్ట్ కారము, ఉప్పు, వాటరేసి బాయిల్ చేసేసాను. ఫ్రెష్ పొటాటోస్ కాబట్టి తొందరగా బాయిల్ అయిపోయినాయి చూడండి. ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయినాయో. కుండలో వంట చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ అవుతూనే ఉంటదనమాట. నాకు ఫామ్‌లో కన్నా ఇంట్లో రకరకాల కుండలుంటాయన్నమాట. ఇలాంటి కుండ ఇది కడాయి. కడాయిలో అయితే పచ్చళ్ళు చేసినా, తర్వాత కర్రీలు చేసినా ఎంత బావుంటాయో. ఆ కర్రీ అంటే వేపుడు కర్రీ. గ్రేవీ కర్రీలకు నా దగ్గర ఇంకొక చిన్న కుండ ఉంటదనమాట. అది సూపర్ టేస్ట్ వస్తది దాంట్లో. నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఏదైనా కర్రీ చేసినప్పుడు చూపిస్తాను. నాకు ఇక్కడ ఇంట్లో అయితే సాంబార్ చేయడానికి ఒక కుండ ఉంటది. అసలు ఎంత బావుంటదో సాంబార్ కుండలో చేస్తే ఆ సాంబార్‌కి మళ్ళీ వేరే రకంగా ఉండాలనమాట. ఈ టైప్‌లో ఉంటే మళ్ళీ అది టేస్ట్ రాదు. నేను అబ్జర్వ్ చేసిన కుండలు గూడా డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి గదా! ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని అంటే గ్రేవీ కర్రీలైతే ఒక దాంట్లో బాగొస్తాయి. ఫ్రైస్ ఒక దాంట్లో బావుంటాయి. పచ్చళ్ళు ఒక దాంట్లో బాగా అనిపిస్తాయి. ఈ కుండలు మాక్సిమం రూ. 200 బిలో ఉంటాయన్నమాట. మీరు ఎస్పెషల్లీ రోడ్ సైడ్‌న పెట్టుంటారు గదా కుండలు. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇంకా తక్కువ పడతాయన్నమాట షాప్స్‌లో తీసుకునే కంటే. ఆ రోజు వేడి వేడిగా అన్నం చేసుకొని, అప్పటికప్పుడు ఆలు కర్రీ చేసుకొని తింటే ఎంత బాగా అనిపిచ్చిందో. అసలకే నేను తినేసరికి ఆ రోజు ఆఫ్టర్‌నూన్ 3:30 అయింది చూడండి. ఎందుకంటే వీడియో తీసుకుంటూ మళ్ళీ వంట చేస్తున్నా గదా! అలా అనేసరికి 3:30 అయిపోయింది. ఆకలి మీద ఉన్నప్పుడు కర్రీ ఎంత టేస్ట్‌గా అనిపిస్తది కదా! ఏం చేసుకున్నా టేస్ట్‌గానే ఉంటది గదా! మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.